సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. సో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సెమ్ 4కి సంబంధించిన కంప్యూటర్ మేజర్ అండ్ మైనర్ వాళ్ళకి యూనిట్ 2 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో యూనిట్ 1 అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే మాత్రం ఒక్కసారి వెళ్ళి ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఓకేనా. సో మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అన్నమాట. సినారియో క్వశ్చన్ చెప్పే ముందు మీ అందరికీ చిన్న క్వశ్చన్ ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ మీకు అర్థమవుతున్నాయో లేదో నాకైతే డెఫినెట్లీ కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. సో బీయింగ్ సపోర్ట్ మీ అండ్ ఆల్వేస్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సినారియోస్ క్వశ్చన్ ఇదైతే మనకు షార్ట్కి వస్తుందన్న సెకండ్ యూనిట్. ఎస్ఐకి కూడా అడిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, బట్ చూద్దాం. డెఫినేషన్: ఏ సినారియో ఈజ్ ఎ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ ఏ ఈవెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ అక్కర్స్ విత్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ ఏ యూస్ కేస్. అంటే ఏం కాదు, ఒకటి ఇవన్నీ కూడా నేను జస్ట్ ఏంటంటే మీకు డెఫినేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట కాన్సెప్ట్. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, వీటిని ఎక్స్పాండ్ చేసుకుని రాసే బాధ్యత మాత్రం మీదే. ముందే చెప్పేస్తున్నా, నేను మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా మాత్రమే చెప్తాను, ఓకేనా. సినారియో అంటే సిస్టంలో యూజర్ యాక్సెస్ని స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్, ఓకేనా. ఒక స్టెప్ బై స్టెప్ యూజర్ యొక్క స్టెప్ బై స్టెప్ జరిగేలా చూడడమే సినారియో యొక్క పని, ఓకే. ఏటీఎం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. ఏటీఎంలో మనం విత్డ్రా చేయాలంటే ఎలాగైనా కార్డు పెట్టాలి, పిన్ ఎంటర్ చేయాలి, విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనీ తీసుకోవాలి. ఈ విధంగా అంటే ఒక స్టెప్ బై స్టెప్ యూజర్కి జరిగేలా చేసేదాన్ని ఏమంటారు? సినారియో అని అయితే అంటారు. నెక్స్ట్, సినారియో యొక్క క్యారెక్టరిస్టిక్స్. యూజ్ కేస్ కన్నా సినారియో చాలా డీటెయిల్గా ఉంటుంది, ఓకేనా. యూజ్ కేస్ అనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్లో అయితే వస్తుంది, ఓకేనా. యూజ్ కేస్ అంటే కాదు, ఏంటంటే విత్డ్రా మనీ డైరెక్ట్గా. బట్ సినారియో అంటే ఏటీఎంలో కార్డు పెట్టాలి, పిన్ ఎంటర్ చేయాలి, అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, క్యాష్ విత్డ్రా చేసుకోవాలి, ఈ విధంగా అన్నమాట, ఓకేనా. నెక్స్ట్, సినారియో సిస్టమ్ అండ్ యూజర్ మధ్య ఇంటరాక్షన్ చూపిస్తుంది. ఏంటన్నా, సిస్టమ్కి యూజర్కి మధ్య ఉన్న రిలేషన్ అయితే చూపిస్తుంది, ఓకే. ఎగ్జాంపుల్గా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? సిస్టమ్ ఎర్రర్ అని మెసేజ్ పంపిస్తుంది, అవునా. డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే లాగిన్ సక్సెస్ అనేది చూపిస్తుంది. అంటే యూజర్కి సినారియోకి కనెక్షన్ ఉంది. ఇప్పుడు నువ్వు డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినా నీకు అక్కడ ఏమీ రావట్లేదు అనుకో, అంటే లాగిన్ సక్సెస్ అని కానీ లాగిన్ ఫెయిల్ అని కానీ రాకపోతే నువ్వేమంటావు? ఇదే సిస్టమ్ రా బాబు అంటావు. అదే నీకు ఫ్రెండ్లీగా నీతో ఇంటరాక్షన్ అవుతే ఎస్ లాగిన్ సక్సెస్, లాగిన్ ఫెయిల్స్ అని చూపిస్తే నువ్వు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతావు. నెక్స్ట్, టైప్స్. మెయిన్ సినారియో అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ సినారియో ఈజ్ ద నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్. అంటే ఇది హ్యాపీ పాత్ అని కూడా అంటారు చాలామంది. ఏ విధంగా అంటే ఏటీఎం, ఇన్సర్ట్ కార్డ్, కరెక్ట్ పిన్, సెలెక్ట్ విత్డ్రా అండ్ గెట్ క్యాష్, ఈ విధంగా. ఆల్టర్నేటివ్ సినారియో మీన్స్ డిఫరెంట్ పాసిబుల్ వేరియేషన్స్ ఆఫ్ ఫ్లో. అంటే ఒక వేలోనే కాకుండా వేరే విధంగా కూడా ట్రై చేసే విధంగా. అంటే ప్రాసెస్ చేంజ్ బట్ సిస్టమ్ సేమ్, అంటే ఈ విధంగా అన్నమాట. నార్మల్ ప్రాసెస్లో స్మాల్ చేంజ్ జరుగుతుంది అంతేనా, ఓకేనా. ఏటీఎం యూజర్స్ రాంగ్ ఎంటర్ రాంగ్, సిస్టమ్ షోస్ ఇన్వాలిడ్ మెసేజ్, ఓకే, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్, ఎక్సెప్షన్ సినారియో అంటే ఏంటంటే ఎక్సెప్షన్ సినారియో అక్కర్స్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ అండ్ ద సిస్టమ్ మస్ట్ హ్యాండిల్ ద ఎర్రర్. అంటే ఏటీఎం యూజర్ చూసెస్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇన్స్టెడ్ ఆఫ్ విత్డ్రా, ఓకేనా. రాంగ్ మెసేజ్ కింద కూడా మీకు చూపిస్తుంది, ఓకేనా. ఇది సినారియో క్వశ్చన్ అన్నమాట. జస్ట్ మీకైతే షార్ట్కి అయితే అడుగుతారు నాన్న, అయిపోయిందంతే, ఇంకేం లేదు. చాలా చిన్న క్వశ్చన్. అంటే యూజర్కి చేసే పనిని స్టెప్ బై స్టెప్ చేయడం ఏమంటారు నాన్న? సినారియో అని అయితే అంటారు, ఓకేనా. నెక్స్ట్, మీకైతే యూజ్ కేస్ క్వశ్చన్ అయితే చూపిస్తాను నాన్న. వెయిట్ 1 minute. ఎస్, నెక్స్ట్ యూజ్ కేస్ క్వశ్చన్ అయితే చూద్దాం, ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు వీడియోస్ అనేది అర్థమవుతూనే లేదో ప్లీజ్ నా కోసం చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఓకే, యూజ్ కేస్. ఏ యూజ్ కేస్ ఈ స్టెప్ బై స్టెప్ description of how a user interacts with a system
టు అచీవ్ ఎ గోల్. ఓకే, అంటే ఒక యూజ్ కేస్ని వాడుకొని స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో, హౌ యూజర్ ఇంటరాక్ట్స్ విత్ సిస్టమ్. అసలు యూజర్ అనేవాడు సిస్టమ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఇంటరాక్ట్ అయినాడు వాడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా. ఓకే, ఏటీఎం విత్డ్రా మనీ అవిందా లేదా ఆడు గోల్. యాప్ లాగిన్ అకౌంట్ అవిందా. ఓకే, దట్ హోల్ ప్రాసెస్ ఏమంటారు నాన్న, యూజ్ కేస్ అనేది అంటారు. ఓకే, ఇందాక స్టెప్ బై స్టెప్ జరిగేదాన్ని ఏమంటారు, సినారియో అనేది అంటారు. ఆ హోల్ ప్రాసెస్ని యూజ్ కేస్ అనేది అంటారు. మైండ్ ఇట్. యూజర్ సిస్టమ్ యూజ్ చేసి ఒక గోల్ అచీవ్ చేయడం ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని యూజ్ కేస్ అనేది అంటారు. క్లారిటీ కదా, ఇప్పుడు క్లారిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూజ్ కేస్. 1. యాక్టర్స్ హూ యూజింగ్ ద సిస్టమ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సిస్టమ్. అంటే ఎవరు వాడుతున్నారు, దాంతో సిస్టమ్ తోటి ఎవరు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎగ్జాంపుల్కి ఏటీఎం తోటి ఎవరు ఇంటరాక్ట్ అవుతారు, కస్టమర్స్. ఈ విధంగా. ప్రీ కండిషన్స్ వాట్ మస్ట్ బి ట్రూ బిఫోర్ స్టార్టింగ్ ఆర్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ బిఫోర్ ద యూస్ కేస్. అంటే ఏదైనా పని ఇచ్చేటప్పుడు అది కరెక్ట్గా అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి. బేసిక్ ఫ్లో నార్మల్ స్టెప్స్ టు కంప్లీట్ టాస్క్. అంటే ఏ విధంగా కంప్లీట్ అవుతుంది. ఏటీఎం చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్, ఏ ఇన్సర్ట్ కార్డ్ పెడతాం, బి పిన్ ఎంటర్ చేస్తాం, సి విత్డ్రా సెలెక్ట్ చేసుకుంటాం, డి క్యాష్ అయితే తీసుకుంటాం. ఈ విధంగా చేసేదాన్ని ప్రాసెస్ చెప్పడాన్ని, ఈ ప్రాసెస్ మొత్తాన్ని యూజ్ కేస్ అనేది అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫ్లో, అదర్ పాసిబుల్ పాత్స్. అంటే ఏంటన్నా, అదర్ పాసిబుల్ పాత్స్ అంటే ఒక వేలో కాకుండా వేరే విధంగా కూడా ట్రై చేయడం. అంటే ఇది నాట్ ఏ నార్మల్ పాత్, ఇది సెపరేట్గా. ఓకే, ఎగ్జాంపుల్ రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే ఏమంటుంది మనకి, రీట్రై అని అయితే చూపిస్తుంది. లేదంటే యువర్ పాస్వర్డ్ ఈజ్ రాంగ్, యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్. ఈ విధంగా చూపించడాన్ని ఏమంటారన్నా ఆల్టర్నేటివ్ ఫ్లో అని అయితే అంటాం. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ కండిషన్స్, ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్టర్ ద యూస్ కేస్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. అంటే కంప్లీట్ అయిపోయిందా లేదా ఆఫ్టర్ యూస్ కేస్ తర్వాత అనేది. అంటే మనీ రిసీవ్డ్ అయ్యిందా లేదా, కంప్లీట్. యూజర్ లాగిన్ అయిపోయిందా లేదా. ఈ విధంగా. స్ట్రక్చర్, సో వీటికైతే మీరు ఏమీ రాయక్కర్లేదు, బట్ 2-3 కనీసం మినిమం 1-2 లైన్స్ రాస్తే చాలు. యూజర్ నేమ్, డిస్క్రిప్షన్, యాక్టర్స్, ప్రీ కండిషన్స్, బేసిక్ ఫ్లో, ఆల్టర్నేటివ్ ఫ్లో, పోస్ట్ కండిషన్స్, ఎక్సెప్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలిసినా, ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. ఇదిగో ఇందాక చెప్పాం కదా, ఆల్టర్నేటివ్ సినారియో, మెయిన్ సినారియో, ఇవన్నీ అక్కడ రాస్తే మీకైతే సరిపోతుంది. ఓకేనా. ఆల్టర్నేటివ్ ఫ్లో, ప్రీ కండిషన్, బేసిక్ ఫ్లో, అదే ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నా, 9th క్వశ్చన్ అనమాట. 9th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకేనా. 3rd క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ గ్యాదరింగ్ అండ్ డిఫైనింగ్ నీడ్స్. అంటే ఈజీ. ఇప్పుడు మనం ఒక యాప్ కనిపెట్టాలి అనుకుంటున్నామంటే అసలు యూజర్కి ఎలాంటి ఐడియాస్ కావాలి, ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్న యాప్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడమే ఏంటన్నా రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది అంటారు. ఓకేనా. సిస్టమ్ బిల్డ్ చేయడానికి ముందు యూజర్స్కి ఏం కావాలో తెలుసుకోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా స్విగ్గీ యాప్ బిల్డ్ చేసామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలి, ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే విధంగా యాప్ అయితే ఉండాలి. అంతేకాని మనం స్విగ్గీ యాప్ ఎక్కించుకున్న తర్వాత ఫోన్పే ఎవరికైనా మనీ పంపిస్తే మీరు ఊరుకుంటారా? అసలు పెట్టిన దానికి దీనికి సంబంధం ఉందా అని అడుగుతారు. ఈ విధంగా అన్నమాట. టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. 1. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిస్క్రైబ్ వాట్ ద సిస్టమ్ షుడ్ డూ సచ్ యాజ్ ఫ్యూచర్స్, టాస్క్స్ ఆర్ ఫంక్షన్స్ ఇట్ మస్ట్ సపోర్ట్. సిస్టమ్ ఏం చెయ్యాలి అనేది. ఓకేనా. సిస్టమ్ని ఏం చేయాలి, లాగిన్ సిస్టమ్, పేమెంట్, ప్రాసెసింగ్, ఈ విధంగా. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ డిఫైన్ సిస్టమ్ హౌ పర్ఫార్మెన్స్. సిస్టమ్ ఎలా వర్క్ చేయాలి అని చెప్పడాన్ని నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేది అంటాం. ఓకేనా. ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి, సెక్యూర్గా ఉండాలి, ఈ విధంగా. ఓకేనా. స్టేక్ హోల్డర్స్
ద ఎక్సెప్షన్స్ అండ్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే కస్టమర్ ఏమనుకుంటారు, ఈజీ ఇంటర్ఫేస్. ఓకేనా. మేనేజర్ ఏమనుకుంటాడు, డేటా కావాలి, రిపోర్ట్స్ కావాలి. ఈ విధంగా ఎగ్జాంపుల్గా మనమే ఉన్నాను నాన్న, వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి గజిబిజిగా ఇదేదో వచ్చేస్తుంటే మీరు ఏమంటారు, చాలా ఇంటర్ఫేస్ అనేది అస్సలు బాగాలేదు అంటారు. ఓకేనా. అదే ఇప్పుడు మన వాట్సాప్ ఓపెన్ చేయగానే చార్ట్స్ ఒకటే కనిపిస్తుంది, మనకి ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్స్, డీటెయిల్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డీటెయిల్స్. అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డీటెయిల్స్ చూడడాన్ని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది అంటారు. ఓకే. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ రిక్వైర్మెంట్స్. ఎలిసిటేషన్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్ త్రూ ఇంటర్వ్యూస్ అండ్ సర్వీస్. అంటే మనకి వర్క్ అప్ చెప్పే కంపెనీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలాంటి సర్వీస్ చేయాలి, ఈ విధంగా అన్నమాట. డాక్యుమెంటేషన్, రైటింగ్ ఏ క్లియర్ కౌన్సిల్ కంప్లీట్ రిక్వైర్మెంట్స్ ఆర్ క్లియర్గా నోట్స్ రాసుకోవడం, క్లియర్ రైటింగ్ అంటే చెప్పిన దాన్ని క్లియర్గా రాసుకోవడం. ఓకేనా. ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు కదా, ఈ విధంగా. వ్యాలిడేషన్, చెక్కింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు మనకి చాటింగ్ కానీ ఏదైనా కానీ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీకు నోకియా ఫోన్ ఇచ్చి వాడమంటే వాడలేరు కదా, ఈ విధంగా కూడా అంతే. అంటే ఆ టైంకి మనం తీసుకొచ్చిన ఫ్యూచర్స్ అనేవి కరెక్టా కాదా, ఈ విధంగా. నెక్స్ట్ వ్యాలిడేషన్, చెక్కింగ్ రిక్వైర్మెంట్స్ ప్రిపరైజేషన్ ఇంపార్టెంట్ వన్స్ సెలెక్ట్ చేయడం ఆర్ డిఫర్మైనింగ్ మోస్ట్ క్రిటికల్ రిక్వైర్మెంట్స్ అండ్ దేర్ రిలేటబుల్. ఓకేనా. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనకి మెయిన్గా ఏం ఇంపార్టెంట్ ఉంటాయి, మన డ్యాన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్ ఈ విధంగా ఇంపార్టెంట్ ఉంటాయి. అవి మెయిన్గా మనం చూసుకుంటాం. అంటే ప్రిన్సిపల్ని పిలవడం, ఈ విధంగా. ఇది కూడా అంతే నాన్న. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అయిన దాన్ని ఫస్ట్ ఒక అండర్లైన్ కింద చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ టెక్నిక్స్ ఇన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఏంటంటే ఇంటర్వ్యూ అంటే ఏం కాదు నాన్న, ఇప్పుడు నువ్వు ఒక పని నీకు రావాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకోవాలి. అదే డైరెక్ట్గా మాట్లాడడం, వన్ డిస్కషన్స్ విత్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్ నీడ్స్. ఓకే. వర్క్షాప్స్, ఇంటరాక్షన్స్ విత్ స్టేక్ హోల్డర్స్ గ్రూప్ వైజ్. గ్రూప్ డిస్కషన్ అంటే వర్క్షాప్స్ అనేది మీనింగ్. నెక్స్ట్ యూజ్ కేస్, హౌ ద యూజర్ టు యూజ్ సిస్టమ్ ఎక్స్ప్లెయినింగ్. అంటే యూజర్ సిస్టమ్ని ఎలా యూజ్ చేస్తాడో మనం చెప్పాలి. ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తున్నావు, అసలు వాట్సాప్ అనే దానికి నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్గా రాసుకుంటుంటే అసలు నువ్వు ఎలా వాడతావు వాట్సాప్, ఈ విధంగా చెప్పాలన్నమాట. ప్రోటోటైపింగ్, క్రియేటింగ్ ఎర్లీ వర్షన్స్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఎగ్జాంపుల్గా వారికి చెప్తే అర్థం కానప్పుడు నువ్వు ఒక చిన్న డెమో, ఎగ్జాంపుల్గా మీరు చెప్పాలంటే ఒక ఇల్లు కట్టడం కన్నా, ఒక ఇల్లు కట్టి చూపించడం కన్నా మనకు దాని పిక్చరైజేషన్, దాని ప్లాన్ వేసి ఇలా ఉంటుందని చెప్పడం చాలా ఈజీ కదా, ఆ విధంగా అన్నమాట. ఫస్ట్ ఒక డెమో కింద. ఓకేనా. సర్వేస్ అండ్ క్వశ్చన్ ఫార్మ్స్, కలెక్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ఏ లార్జర్ గ్రూప్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. డేటా నాన్న, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన డేటా. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ కానీ క్రియేట్ చేస్తుంటే మనకి ఏం కావాలి, యూజర్స్ యొక్క డేటా కావాలి. ఎగ్జాంపుల్గా స్టూడెంట్ 1కి హెడ్ ఫోన్స్ అంటే ఇష్టం, స్టూడెంట్ 2కి బడ్స్, స్టూడెంట్ 3కి క్లాత్స్. ఆ డేటాను మనం తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు మాత్రమే వారికి ఎక్కువ కనిపించేలాగా యాప్లో చేయడం వల్ల మనకైతే బిజినెస్ అయితే గ్రో అవుతుంది, ఈ విధంగా. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఛాలెంజెస్. సో ఇది జస్ట్ ఇలా పెట్టుకుని రాసేసి మీకు ఓన్గా ఏది రాసిన అయితే మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ అన్నమాట. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ మే హ్యావ్ కంప్లీటింగ్ ఇంటరాక్ట్స్. అంటే మనకి తెలుసు 10 మంది ఉన్నప్పుడు 10 రకాలుగా మాట్లాడతారు, అవునా. సో ఇలాగే 10 మంది 10 ఐడియాలు చెప్పినప్పుడు మనం అందరితో ఇంటరాక్ట్ కూడా అవ్వాలి, ఈ విధంగా. ఓకేనా. చేంజింగ్ రిక్వైర్మెంట్స్. సో ఈ రోజు ఉన్న ఫ్యూచర్స్ రేపు రావు, అప్డేట్స్ వస్తూ ఉండాలి, బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇన్కంప్లీట్ రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ ఆర్ డీటెయిల్డ్,
పేమెంట్ని సిస్టమ్ మెన్షన్ చేయలేదు, ఈ విధంగా అయితే ఉండకూడదు. ఓకేనా నాన్న? నెక్స్ట్ యూఎంఎల్ మోడలింగ్ టెక్నిక్స్ అన్నమాట. సో యూఎంఎల్ మోడలింగ్ టెక్నిక్స్, సో ఇది వచ్చేసి మీ దాంట్లో లాస్ట్ క్వశ్చన్ సెకండ్ యూనిట్లో. ఓకేనా నాన్న? చూద్దాం. యూఎంఎల్ మోడల్ టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ టు యూజ్ ఇట్ టు రీప్రజెంట్, డిజైన్ అండ్ విజువలైజ్ ఏ సిస్టమ్ యూజింగ్ యూఎంఎల్ డయాగ్రామ్స్. సిస్టమ్ని డిఫరెంట్ యాంగిల్స్లో మోడల్ చేయడం. ఓకేనా నాన్న? టైప్స్ ఆఫ్ యూఎంఎల్ డయాగ్రామ్స్ అంటే యూఎం ఈజ్ లింకింగ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైనింగ్ అనాలిసిస్. యూఎంఎల్ మేక్స్ యూజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఫార్మ్స్ అసోసియేషన్ బిట్వీన్ దెమ్ టు ఫార్మ్ డయాగ్రామ్స్. సో యూఎంఎల్ మోడల్ టెక్నిక్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అది ఏంటంటే యూఎంఎల్ డయాగ్రామ్స్, బిహేవియర్ డయాగ్రామ్స్ అండ్ స్ట్రక్చర్ డయాగ్రామ్స్. ఓకేనా? బిహేవియర్ డయాగ్రామ్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. యాక్టివిటీ డయాగ్రామ్, ఇంటరాక్టివ్ డయాగ్రామ్, స్టేట్ మెషిన్ డయాగ్రామ్, యూజ్ కేస్ డయాగ్రామ్. ఓకే, అసలు బిహేవియర్ డయాగ్రామ్ అంటే ఏంటి? బిహేవియర్ డయాగ్రామ్ షోస్ ద డైనమిక్ బిహేవియర్ ఆఫ్ ఎ సిస్టమ్, హౌ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంటరాక్ట్. ఓకేనా? అంటే సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో, ఎలా రెస్పాండ్ అవుతుంది, ఓవర్ టైం చూపిస్తాయి. ఓకేనా? ఎగ్జాంపుల్గా ఇప్పుడు సిస్టమ్ నీకు 9:10కి 0.3 సెకండ్స్లో రెస్పాండ్ అయింది అనుకోవచ్చు, 9:15కి 1 సెకండ్కి ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. అంటే సిస్టమ్ అనేది ల్యాగ్ అవుతుందా, స్పీడ్గా పనిచేస్తుందా, ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చేదాన్నే బిహేవియర్ డయాగ్రామ్స్ అనేది అంటాం. అందులో మనకి ఎన్ని టైప్స్? 4 టైప్స్. సో అందులో ఫస్ట్ అయితే చూద్దాం, యూజ్ కేస్ డయాగ్రామ్. యూజ్ కేస్ డయాగ్రామ్ షోస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్స్ అండ్ ద సిస్టమ్. అంటే వాడే వాళ్ళకి అండ్ సిస్టమ్కి మధ్యనున్న ఇంటరాక్షన్ అయితే చూపిస్తున్నాను. ఓకేనా? సిస్టమ్ని యూజర్ ఎలా యూజ్ చేస్తున్నాడో చెప్తుంది. ఓకే, యాక్టివిటీ డయాగ్రామ్. యాక్టివిటీ డయాగ్రామ్ షోస్ ద షో ఆఫ్ యాక్టివిటీస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ ఏ సిస్టమ్. ప్రాసెస్ ఫ్లోని క్లియర్గా అయితే చూపిస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్, లాగిన్ ప్రాసెస్. ఫస్ట్ ఈమెయిల్ ఎంటర్ చేయి, మొబైల్ ఎంటర్ చేయి, నెక్స్ట్ మీ పాస్వర్డ్, ఒకవేళ నువ్వు మర్చిపోతే ఫర్గెట్, ఈ విధంగా అన్నమాట. స్టేట్ మెషిన్ డయాగ్రామ్ అంటే స్టేట్ డయాగ్రామ్ షోస్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ దెమ్. సిస్టమ్ డిఫరెంట్ స్టేజెస్ ఎలా చేంజ్ అవుతుంది అని అయితే చూపిస్తుంది. ఓకేనా నాన్న? సీక్వెన్స్ డయాగ్రామ్. సీక్వెన్స్ డయాగ్రామ్ షోస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ మెసేజెస్ అండ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ ఓవర్ టైమ్. అంటే స్టెప్ బై స్టెప్ ఇంటరాక్షన్ చూపిస్తుంది నాన్న. ఓకేనా? యూజర్ ఉన్నాడు, అతని సిస్టమ్ని ఎలా వాడుతున్నాడు, డేటాబేస్. ఓకే, ఆర్డర్ ప్రాసెసింగ్ స్టెప్స్. నువ్వు ఒక ఆర్డర్ పెట్టాలనుకుంటున్నావు అమెజాన్లో, ఫస్ట్ నువ్వు ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, పేమెంట్ మెథడ్, నీ డీటెయిల్స్, హౌస్ నెంబర్, ఫోన్ నెంబర్, లేదంటే నెక్స్ట్ పేమెంట్ మెథడ్ క్యాషా, ఆన్లైనా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఈ విధంగా ఒక ప్రాసెస్ అంటూ ఉండడాన్ని ఏమంటారు నాన్న? సీక్వెన్స్ డయాగ్రామ్ అనేది అంటారు. నెక్స్ట్ స్ట్రక్చరల్ డయాగ్రామ్స్, సెకండ్ అన్నమాట. యూఎంఎల్లో సెకండ్ పార్ట్. స్ట్రక్చరల్ డయాగ్రామ్స్ అంటే సిస్టమ్ యొక్క స్టాటిక్ స్ట్రక్చర్ డిజైనింగ్, అంటే డిజైన్ని రీప్రజెంట్ చేస్తాయి. ఓకే, సిస్టంలో క్లాసెస్, ఆబ్జెక్ట్స్, కాంపోనెంట్స్ ఎలా కనెక్ట్ అవుతాయో చూపిస్తాయి. ఓకేనా? ఫస్ట్ క్లాస్ డయాగ్రామ్. క్లాస్ డయాగ్రామ్ షోస్ ద క్లాసెస్, అట్రిబ్యూట్స్, మెథడ్స్, రిలేషన్షిప్స్ ఇన్ ఏ సిస్టమ్. అంటే సిస్టంలో క్లాసెస్ ఎలా ఉంటాయో చూపిస్తాయి. ఓకేనా? చూపిస్తుంది అన్నమాట. స్టూడెంట్ ఎలా ఉంటుంది? ఒక స్టూడెంట్ కంటే మనకి నేము, రోల్ నెంబరు, ఏజు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ విధంగా. బ్యాంక్ అంటే అకౌంట్ బ్యాలెన్సు అండ్ మైనస్ బ్యాలెన్స్ సంథింగ్, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? ఆబ్జెక్ట్ డయాగ్రామ్ అంటే ఆబ్జెక్ట్ డయాగ్రామ్ షోస్ ద ఇన్స్టెన్సెస్, రియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ క్లాసెస్ అట్ ఏ పర్టిక్యులర్ టైం. ఓకే, క్లాస్కి రియల్ ఎగ్జాంపుల్ వర్షన్ ఏంటంటే స్టూడెంట్ 1 రవి, అకౌంట్లో 5,000 ఉన్నాయి, ఈ విధంగా డీటెయిల్స్ చూపించడం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కాంపోనెంట్ డయాగ్రామ్. కాంపోనెంట్ డయాగ్రామ్ షోస్ ద డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. సిస్టమ్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి అయితే చూపిస్తుంది. ఓకేనా నాన్న? డిప్లాయ్మెంట్ డయాగ్రామ్. డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ షోస్ ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ ద సిస్టమ్. ఓకే, సిస్టమ్ ఎక్కడ రన్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్గా
సాఫ్ట్వేర్లో రన్ అవుతుందా, హార్డ్వేర్లో రన్ అవుతుందా, ఈ విధంగా చూపించడాన్ని మనం ఏమంటున్నాను, డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ అనేది అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్యాకేజ్ డయాగ్రామ్. ప్యాకేజ్ డయాగ్రామ్ షోస్ ద గ్రూపింగ్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్ ఇంటూ ప్యాకేజెస్. అంటే సిమిలర్ ఐటమ్స్ని ఒక గ్రూప్లో పెట్టడం అన్నమాట, అంతే. అంటే బాయ్స్ని ఒక గ్రూపు, గర్ల్స్ని ఒక గ్రూపు చేయడం, అంటే సిమిలర్గా ఉన్నాయన్నమాట. ఓకే. కంప్యూటర్ నోట్స్ అన్నీ ఒకవైపు, మ్యాథ్స్ నోట్సెస్ అన్నీ ఒకవైపు, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ ఒక సైడ్ పెట్టడం, నాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక సైడ్ పెట్టడం, ఈ విధంగా చేయడాన్ని ఏమంటారు నాన్న, ప్యాకేజ్ డయాగ్రామ్ అనేది అంటారు. ఓకేనా. సో ఇది నాన్న. సో మొత్తం మనకి సెకండ్ యూనిట్లో ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది. అదైతే నేను మీకు ఎవరైతే కింద ఉన్న డిస్క్రిప్షన్కి వాట్సాప్ చేస్తారో వాళ్ళకైతే నేనైతే సెండ్ చేస్తాను. ఓకేనా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా తెలియచేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.